ఏపీలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు చేపట్టిన తనిఖీల్లో 12 కార్యాలయాల్లో అక్రమాలను అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 120కి పైగా ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరుపుతుండడం కలకలం రేపుతోంది. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరుతో పాటు పలు జిల్లాల్లో ఏసీబీ దాడులు జరుపుతున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు పరిశీలిస్తున్నారు అధికారులు. అనుమానాస్పద ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. లంచం, అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదులు రావడంతో సంబంధిత సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ల్యాండ్స్ రిజిస్టర్ చేయడము, డబుల్ రిజిస్ట్రేషన్, ఇట్లా ఒక 3-4 పాయింట్స్ మీద మెయిన్గా చేస్తున్నాము. అది ఇంకా సెర్చెస్ జరుగుతున్నాయి పాయింట్ కదా, ఓకేనంటే నిషేధించే కదా. అదే ఏపీలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు చేపట్టిన తనిఖీల్లో 12 కార్యాలయాల్లో అక్రమాలను అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఏపీ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇంత అవినీతి జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు వాళ్ళ దృష్టికి వెళ్లలేదా ఇన్ని రోజులు? లేదా వాళ్ళకు తెలిసే ఇదంతా జరుగుతుందా? డీటెయిల్స్ ఏంటి? సంతోష్, మీ ఆడియో మ్యూట్ లో ఉంది. ఏదైతే ఇక ఏసీబీ ఏపీలో అయితే కనుక ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయం అయితే ఇంకా దాడులు నిర్వహిస్తా ఉన్నారు. మొదటి రోజు భాగంగా అయితే కనుక 120 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అయితే కనుక ఇటు అధికారులు దాడులు నిర్వహించడం, అదేవిధంగా 12 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అయితే కనుక అవినీతి జరిగింది అంటూ కూడా ఇటు పూర్తి స్థాయిలో అధికారులు కేసులు నమోదు చేయడం కూడా జరుగుతోంది. ఇక పెద్ద ఎత్తున చూసుకున్నట్లయితే కనుక రెండో రోజు ఈ యొక్క ఏసీబీ దాడులు అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఏదైతే ఇటీవలే వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు ఆకస్మికంగా అయితే కనుక తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఏసీబీ తనిఖీల్లో భాగంగా పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు తనిఖీలు నిర్వహించడం, అదేవిధంగా ఏదైతే ట్యాంపరింగ్ జరిగినటువంటి డాక్యుమెంట్లు సైతం కూడా తనిఖీలు చేయడం, వాటన్నిటిని స్వాధీనం చేసుకోవడం, అదేవిధంగా అధికారికంగా ఉన్నటువంటి నగదును సైతం కూడా ఇటు గుర్తించి వాటిని అయితే కనుక స్వాధీనం చేసుకోవడం, అధికారులని సంబంధిత అధికారులను అయితే ప్రశ్నించడం కూడా జరుగుతుంది. ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చే ముందు అధికారుల దగ్గర ఉన్నటువంటి డబ్బును సైతం కూడా ఆ రికార్డులో అయితే నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఆ రికార్డులు అటువంటి రికార్డులను మెయింటైన్ చేయకపోవడం పట్ల కూడా ఇటు ఏసీబీ అధికారులు ఈ యొక్క అధికారులను అయితే కనుక ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా డాక్యుమెంట్ రైటర్లు ఏదైతే ఇటు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు సైతం కూడా ఇటు వారి యొక్క హవా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందించినటువంటి పరిస్థితుల్లో ఇక ఏసీబీ అధికారులు వారిని సైతం కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఏదైతే అనధికారికంగా ఉన్నటువంటి వ్యక్తులు సైతం కూడా ఎందుకు లోపలికి రాణిస్తున్నారు అంటూ కూడా అధికారి సిబ్బందిని అయితే కనుక ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే కేసులు నమోదు చేసిన అనంతరం శాఖాపరమైనటువంటి చర్యలకు అయితే కనుక రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే సంబంధిత మంత్రి అనగాని సత్యప్రసాద్ సైతం కూడా ఏదైతే దానికి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో స్పందించడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అంటే ఏదైతే ఇటు రాష్ట్రంలో వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు కూడా ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తామంటూ కూడా తెలియజేయడంతో పాటు అదేవిధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అధికారులపై అయితే కనుక కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇటు సంబంధిత మంత్రి సైతం కూడా స్పందించడం జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీలో ఏసీబీ తనిఖీలు అయితే రెండో రోజు పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో నిన్న దాదాపు సుదీర్ఘంగా అర్ధరాత్రి వరకు కూడా కొనసాగినటువంటి ఏసీబీ తనిఖీలు ఈ రోజు అయితే కనుక రెండో రోజు కొనసాగిస్తా ఉన్నారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అనంతరం కూడా ఇటు ఉన్నతాధికారులకు అయితే సబ్మిట్ చేసిన అనంతరం ఎన్ని కేసులు నమోదయ్యన్న దానిపై అయితే కనుక ఒక వివరణ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. సంతోష్, ఇప్పటి వరకు 850 మందికి పైగానే వారి అందరిపైననే కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఎంత అవినీతి బయటపడింది?
ఎస్, ఏదైతే నిన్న ఒక్కరోజు దాదాపు అనధికారికంగా ఉన్నటువంటి డబ్బుని 74,000 పైనే ఇక వచ్చినట్టు కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఇంకా కేసులు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే సిబ్బంది కొరత అనేది కూడా ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కొరత ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే 2,500 వరకు కూడా ఏపీలో ఉండాల్సినటువంటి ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉండాల్సినటువంటి గ్రేడ్ ఆఫీసర్లు ఇక లేకపోవడంతో ఇన్ఛార్జ్ సంబంధించినటువంటి అధికారులతోటి ఈ యొక్క రిజిస్ట్రేషన్లు అనేది డాక్యుమెంట్లు చేపిస్తున్నటువంటి పరిస్థితులు. అయితే వీరి పెద్ద ఎత్తున అయితే కనుక ప్రైవేటు వ్యక్తుల దందాతో, అంటే వారికి ప్రైవేటు వ్యక్తులకి జీతాలు ఇచ్చి సైతం కూడా ఈ యొక్క సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేపిస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిని అధికారులు, ఏసీబీ అధికారులు గుర్తించడం, అదేవిధంగా వారిపై కేసులు నమోదు చేయడం, అదేవిధంగా ఇక ఎవరిని బయటికి వెళ్ళనివ్వకుండా బయట ఉన్న వారిని ఎవరిని లోపలికి రానివ్వకుండా పూర్తి స్థాయిలో అయితే కనుక తనిఖీలు నిర్వహించడంతో పాటు అదేవిధంగా కీలకమైనటువంటి రికార్డులను సైతం డబుల్ రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉంటాయో ఆ డబుల్ రిజిస్ట్రేషన్లు సైతం కూడా గుర్తించడం, ఆ డబుల్ రిజిస్ట్రేషన్లు ఏవైతే చేశారో వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. గతంలో కూడా ఈ యొక్క తనిఖీల్లో భాగంగా పలు కీలకమైనటువంటి కేసులు నమోదు చేయడం, అదేవిధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతో పాటు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సందర్భాల్లో కూడా ఈ తనిఖీల్లో భాగంగా కొంతమంది అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, అదేవిధంగా డబ్బులు సైతం కూడా కార్యాలయాల నుంచి కిటికీల్లోంచి బయటికి విసిరేయడం, ఇటువంటి సందర్భాల్లో కూడా ఇటు ఏసీబీ అధికారులు గుర్తించడం, అదేవిధంగా సీసీ రికార్డులను సైతం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ రెండో రోజు కూడా కొన్ని కీలకమైనటువంటి కేసులు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అయితే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ప్రమేయంపై కూడా ఇటు అధికారులు ఆరా చేస్తున్నటువంటి పరిస్థితులు, అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఐజీ వరకు కూడా అంటే ఏ విధమైనటువంటి ప్రమేయం ఉంది, వీటన్నిటిపై కూడా క్షుణ్ణంగా ఏసీబీ అధికారులు అయితే కనుక ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తరచూ ఏ విధంగా వస్తా ఉన్నారు, వీటన్నిటి సీసీ ఫుటేజ్ తో సహా ఈ యొక్క రికార్డులన్నీ స్వాధీనం చేసుకుని అనంతరం కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఆ శాఖాపరమైనటువంటి చర్యలకి అయితే రంగం సిద్ధమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.